హాయ్ అండి. అసలు ఈ మధ్యనైతే చలి తీవ్రత బాగా పెరుగుతుంది కదండి. ఇంకా పిల్లలు ఎట్లాగూ మధ్యాహ్నం స్కూల్లో ఇంకా చల్లారిపోయిన అన్నమే తింటారు కదా అని చెప్పేసి సాయంత్రం పూట వేడివేడిగా అన్నం వండేసి రసం అయితే పెట్టాను. నేను నార్మల్గా ఇట్లాంటి రసాన్ని అయితే వారంలో 2 సార్లు చేస్తానండి. అంటే పిల్లలకు కూడా డైజెషన్ ప్రాబ్లంలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అనమాట. ఇంకా మా పిల్లలైతే జలుబు వచ్చినా దగ్గు వచ్చినా అస్సలు టానిక్స్ తాగరనమాట. చాలా ఇబ్బంది పెడతారు. సో నార్మల్గా నేను ఇట్లాంటి రసంలో ఏం చేస్తానంటే వాము తెలుసు కదండి, వాముని ఇట్లా దంచుతానమాట. రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చలాగా దంచేసి దాన్ని వేస్తానన్నమాట. రసంలో ఉడుకుతున్న రసంలో కొంచెం వాము అట్లా వేసి నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కనుక మీ పిల్లలు ఇట్లా ఇబ్బంది పెడితే టానిక్లు తాగకుండా సతాయిస్తే మాత్రం ఇట్లాంటిది ఒకసారి ట్రై చేయండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా చిన్న వాళ్ళకనే కాదు మనం కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ మా పిల్లలకి ఎగ్ నార్మల్గా తినరనమాట, ఎల్లో తినరు. సో అందుకని ఈ మధ్య ఫ్లఫీ ఆమ్లెట్ అని చెప్పేసి చూస్తున్నారు. సో ఇంక ఇట్లా ఫ్లఫీ ఆమ్లెట్ వేసి పెడితే తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.